భోగాపురం ఎయిర్‌పోర్ట్ క్రెడిట్ గురించి జరుగుతున్న చర్చ, కర్త, కర్మ, క్రియ మొత్తం చంద్రబాబు నాయుడు గారే అని చెప్పి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కూడా మాట్లాడుతున్న మాటలు, తెలుగుదేశం పార్టీ నేతలు వాళ్ళ మీడియా మాట్లాడుతున్న మాటలు, దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆ భోగాపురం ఎయిర్‌పోర్ట్ అంశం గురించి మాట్లాడుతూ, ఆయన వీళ్ళ మాటలు చూసి ఒకానొక చాలా సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ఎందుకని? అరే! ఇలా కూడా ఎలా మాట్లాడగలుగుతారు అంటున్నారు. ఎలా మాట్లాడగలుగుతారు? మొదట భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు 15,000 ఎకరాలు కావాలి అన్నారు చంద్రబాబు 14-19 మధ్యలో. అక్కడ జనం ఆశ్చర్యపోయినారు, రాష్ట్రం ఆశ్చర్యపోయింది. ఈ విషయం తెలిసి దేశమే ఆశ్చర్యపోయింది. 15,000 ఎకరాలైందా ఎయిర్‌పోర్ట్‌కని. తర్వాత దాన్ని అందరూ నవ్వుతున్నారు. దాన్ని సవరించుకొని 5,000 ఎకరాలు కావాలి అన్నారు. అవును, 5,000 ఎకరాలు కూడా ఎయిర్‌పోర్ట్‌కి ఏమవసరం అని చెప్పి 5,000 ఎకరాలు కావాలి అని ఆ మేరకు ఒక నోటిఫికేషన్ ఇస్తే, ఈ 5,000 ఎకరాలు ఏందని చెప్పి న్యాయస్థానాల్లో 130 పిటిషన్లు పడ్డాయి. 130 పిటిషన్లు పడ్డాయి. ఏదో అక్కడ ఒక రాయి కొట్టి శంకుస్థాపన అని చెప్పి ఎన్నికలకు ముందు ఒక డ్రామా ఆడారు. వీళ్ళ పౌర విమానయాన శాఖ మంత్రిగా అశోక్ గజపతిరాజు గారు ఉన్నా కూడా కనీసం అనుమతులు కూడా తెచ్చుకోలేకపోయినారు వీళ్ళు. వీళ్ళెట్లా క్రెడిట్ తీసుకుంటారు? అనుమతులు మీరు తెచ్చారా? ల్యాండ్ ఎక్వైజేషన్ మీరు చేశారా? పునరావాసం మీరు కల్పించారా? కనెక్టివిటీ రోడ్డు మీరు తీసుకొచ్చారా? ఏంది స్వామి ఇది? ఎట్లా క్రెడిట్ అసలు మీరు ఎట్లా చెప్పుకోగలుగుతారు సిగ్గనేది లేకుండా అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. 130 కేసులు న్యాయస్థానాల్లో పడితే న్యాయస్థానాలు పరిష్కరించింది మేము. 400 కుటుంబాలకు బ్రహ్మాండంగా ఊరు కట్టించి ఇచ్చింది మేము. ల్యాండ్ ఎక్వైజేషన్ కోసం రౌండ్ ఫిగర్ 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది మేము. వేరే దగ్గర ఎయిర్పోర్ట్ అనుకుంటే ఎయిర్పోర్ట్కు సంబంధించి ఇవి పర్యావరణ ఇవి అనుమతులు సరిపోతాయేమో. విశాఖ చుట్టుపక్కల ఎయిర్పోర్ట్లు అంటే డిఫెన్సు రక్షణకు సంబంధించి చాలా పర్మిషన్లు తీసుకోవాలని ఏ పర్మిషన్ ఎప్పుడెప్పుడు తీసుకున్నారో వాళ్ళ హయాంలో అన్నీ చదువుతూ వచ్చింది. పర్మిషన్లు తీసుకున్నది మేము. పునరావాసం కింద 400 మందికి ఊరు బ్రహ్మాండంగా కట్టించింది మేము. ల్యాండ్ ఎక్వైజేషన్కి 960 కోట్లు ఖర్చు పెట్టింది మేము. ఎట్లా మీరు క్రెడిట్ తీసుకుంటారు? ఎట్లా మాట్లాడతారు? మీరు ఏం చేశారు దీనికి? అయిపోయిన తర్వాత ఆ విమానం నుంచి ఫోటోకి పోజ్ ఇవ్వడం తప్ప అంటున్నారు. ఏం చేశారు మీరు అని చెప్పి చూపించండి. నితిన్ గడ్కరీ గారు ఆ వీడియోలో ఏం మాట్లాడుతారు చూపించండి అని చెప్పి ఆ వీడియో కానీ ప్లే చేసేటప్పుడు జగన్ గారు ముఖ్యమంత్రి గారు, నితిన్ గడ్కరీ గారు అప్పుడు కేంద్ర సెంట్రల్ మినిస్టర్ గారు ఆయన చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారి కలల ప్రాజెక్ట్ అయిన భోగాపురం ఎయిర్పోర్ట్కి కనెక్టివిటీ రోడ్డు కావాలి కదా. ఆ రోడ్డు తీసుకొని వచ్చి మేము శాంక్షన్ చేస్తున్నాం, నిధులు విడుదల చేస్తున్నా, పనులు ప్రారంభిస్తున్నానని మేము ప్రారంభించిన మా హయాంలో ప్రారంభించింది కూడా వీళ్ళు మళ్ళీ కేంద్రంలో కీలకమంటారా రోడ్డుగానే పూర్తి చేసుకోలేకపోయారు. ఇప్పటి కనెక్టివిటీ రోడ్డే లేదు. మేము మొదలెట్టింది వీళ్ళు మధ్యలో అట్లనే ఏం చేయకుండా వదిలిపెట్టేశారు. అంత మంచి రోడ్డును కూడా కనెక్టివిటీ రోడ్డు తెస్తుంది, పర్మిషన్లు తెస్తుంది, పునరావాసం కల్పిస్తుంది, 1,000 కోట్లు ల్యాండ్ ఎక్వైజేషన్ చేస్తుంది, పనులు చేస్తుంది. ఏదో చిన్న కావాలంటే పూర్తి చేసి దానికి ఏదో చేతులూపి మానవులు దిగి మాదంటే ఎట్లా చెప్పుకుంటారు స్వామి? ఇట్లా అంటున్నారు. నిజంగా ఆశ్చర్యపోయిన